రాజకీయ ప్రత్యర్థులపై పార్టీల దాడిలో ఉన్మాద మోకల్ని ప్రవేశపెట్టిన ఘనత ఎవరిది? రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలోని ఆడవారిని బజారుకిచ్చే దిగజారుడు దాడికి జగనే ఆద్యుడా? ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణితో మొదలైన వ్యక్తిత్వ హననం వైఎస్ ఇంటి ఆడవాళ్ల దాకా వచ్చిందా? తల్లిని చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియాలో రోత కోతలు కూస్తుంటే జగన్ ఎందుకు నోరు విప్పరు? జగన్ దంపతుల్ని పల్లెత్తు మాటన్నా రెచ్చిపోయే సిఐడి పోలీసుల కంటికి ఈ రోత రాతలు కనిపించవా? షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అంటూ విజయమ్మ శీలాన్ని శంకించే పోస్టులు పెడుతున్నా చర్యలుండవా? తాను పాలు పోసి పెంచిన కిరాయి మోకే తన తల్లిని అవమానిస్తుంటే జగనన్నకు చీమ కుట్టినట్టయినా లేదా? రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ అన్నయ్యనని బిల్డప్ ఇచ్చే జగనన్నకు సొంత చెల్లెళ్ల మొర వినిపించదా? షర్మిల రెడ్డి కాదు శాస్త్రి అంటూ వికారాలు పోతున్న సోషల్ గ్యాంగ్ దాడి మహిళలందరిపై దాడి కాదా? జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ షర్మిల గతాన్ని తవ్విపోసినందుకే అన్నకు టార్గెట్ అయ్యారా? నాడు బెయిల్ కోసం సోనియా వద్దకు రాయబారం నడిపిన జగన్ బేలతనాన్ని షర్మిల బజారున పడేశారా? దారుణ హత్యకు గురైన వైఎస్ సొంత సోదరుడు వివేకానందరెడ్డి కుమార్తె ఆర్తనాదాలు జగనన్నకు పట్టవా? ఏపీలో పరిస్థితులు ఇంత దారుణ స్థితికి పడిపోయినా పౌర సమాజం ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టుంటోంది? చంద్రబాబు వైఎస్ కుటుంబాల్లోని ఆడవాళ్లకే రక్షణ లేకుండా పోతే ఏపీలో సామాన్య స్త్రీల పరిస్థితి ఏమిటి? రాజశేఖర్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అని కీర్తించే నోళ్లు సైతం ఆయన భార్య బిడ్డల రక్షణకు రావెందుకు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. వి క్యాన్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 నిమిషాలకు